2000 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 7 రాజ్ రైఫిల్స్ ఆహ్, రెజిమెంట్ దా యూనిట్ మీద ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడిలో ముగ్గురు మన భారత జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఉగ్రవాదుల కాల్పులకి. అందులో ప్రధాన నిందితుడు రషీద్. రషీద్. ఆరిఫ్ అనే అతన్ని పోలీసులు ఒక 4 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అక్కడి నుంచి మన న్యాయ వ్యవస్థ ఆరిఫ్ పట్ల విచారణ గాని, అది జరిగిన తీరు చూస్తే మనం ఒకసారి న్యాయ వ్యవస్థ తీరు ఎలా ఉంటుందో మన భారతదేశంలో ఒకసారి మనం అవగతం అవుతుంది. దీనిలో ట్రయల్ కోర్టు అతనికి ఒక 5 సంవత్సరాల తర్వాత అనగా 2000లో ఇన్సిడెంట్ జరిగింది. 2005లో అతనికి మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించింది ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్ని 2007లో నిర్ధారించడానికి ఢిల్లీ హైకోర్టు ఇంకో 2 సంవత్సరాలు టైం తీసుకుంది. దాని తర్వాత సుప్రీం కోర్ట్ కూడా ఉత్తర్వుని 2011లో మళ్ళీ ఒక 4 సంవత్సరాలు తర్వాత మళ్ళీ రివ్యూ. ఈ పిటిషన్‌ని 2012లో తిరస్కరించడానికి ఇంకో సంవత్సరం పట్టింది. 2012లో ఈ రివ్యూ పిటిషన్‌ని సుప్రీం కోర్ట్ కూడా దాన్ని తిరస్కరించింది. తర్వాత ఆ పైన క్యూరేటివ్ పిటిషన్‌ని తిరస్కరించడానికి ఇంకో 2 ఏళ్ళు పట్టింది. అంటే 2014లో ఆరిఫ్ క్యూరేటివ్ పిటిషన్ యేసుకున్న తర్వాత 2014లో దాన్ని కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 14లో సుప్రీం కోర్టు ధర్మాసనం హైకోర్టు విధించిన ఉరి శిక్షని అన్ని కేసుల్లోనూ అటువంటి విషయాలని ముగ్గురు న్యాయమూర్తులు కలిసి విచారించాలి అని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఆ విధంగా ఆరిఫ్ మళ్ళీ తాను దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విచారణకు అర్హత పొందాడు. మరో 8 ఏళ్ల తర్వాత ఆ రివ్యూ పిటిషను 2022ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే 2022లో సుప్రీంకోర్టు ఆరిఫ్ వేసిన రివ్యూ పిటిషన్‌ని డిస్మిస్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఆరిఫ్ క్షమాభిక్ష పిటిషన్ అప్లై చేసుకున్నాడు. అది భారత రాష్ట్రపతి దాన్ని 2024 జూన్ 12న దాన్ని కూడా రిజెక్ట్ చేయటం జరిగింది. ఈ రకంగా మన దేశంలో చొరబడి ముగ్గురు సైనికుల మరణానికి కారణమైన ఒక ఉగ్రవాదిని మన జైలులో కూర్చోబెట్టి 2000 సంవత్సరంలో ఇన్సిడెంట్ జరిగింది. 2024 జూన్‌లో రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ని తిరస్కరించడం జరిగింది.